అమెరికాకు చెందిన యుఎస్ ఎయిడ్ సంస్థపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ఆందోళనకరంగా మారాయి. స్వతంత్రంగా పనిచేసే ఆ సంస్థ ఉద్యోగులను విధులకు రావద్దని ఆదేశించడం, కాంట్రాక్టర్లకు లే ఆఫ్లు ప్రకటించడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయం, ఆర్థికాభివృద్ది, పౌషకాహార లోపం, ప్రాణాంతక వ్యాధులు, అంటువ్యాధుల నిర్మూలన వంటి ఎన్నో ప్రాజెక్టులు, చికిత్సలకు నిధులు సమకూరుస్తూ ప్రపంచంలో అతిపెద్ద సహాయ సంస్థగా నిలిచిన యుఎస్ ఎయిడ్ను శాశ్వతంగా మూసివేయాలన్న ఆలోచనలో ట్రంప్ మస్కున్నట్లు తెలిసింది. అదే జరిగితే సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న 120 దేశాల్లో లక్షలాది ప్రాణాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చి రాగానే అమెరికా నుంచి ఇతర దేశాలకు యుఎస్ ఎయిడ్ నుంచి అందే బిలియన్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని 90 రోజులు నిలిపివేసిన ట్రంప్ దాన్ని శాశ్వతంగా మూసివేసేలా చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో యుఎస్ ఎయిడ్ లో పనిచేస్తున్న డజన్ల కొద్దీ అధికారులను ట్రంప్ సర్కారు సెలవులపై పంపింది. వేలాది మంది కాంట్రాక్టర్లను తొలగించింది. యుఎస్ ఎయిడ్ షట్ డౌన్ వెనక ట్రంప్ యంత్రాంగంలోని డోజ్ విభాగాధిపతి ఎలాన్ మస్క్ ఉన్నారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వం చేసే వృధా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డోజ్ పనిచేస్తుంది. యుఎస్ ఎయిడ్ ఇతర దేశాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కోట్ల డాలర్ల మానవతా సాయాన్ని అందిస్తుంది. ఇంధన, ఆర్థికాభివృద్ధి, విద్య, ఆరోగ్య, వ్యవసాయ, వరదలు, మౌలిక వసతులు, పోషకాహార లోపం, అంటువ్యాధులు, హెచ్ఐవి వంటి ప్రాణాంతక వ్యాధుల వంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న దేశాలకు యుఎస్ ఎయిడ్ సాయం వెళ్తుంది. అయితే అమెరికన్లు కష్టార్జితంతో చెల్లిస్తోన్న పన్నుల్ని ఇలా ఇతర దేశాలపై వృధాగా ఖర్చు చేయొద్దన్నది ట్రంప్, మస్క్ భావన. ఈ ఏజెన్సీ కార్యకలాపాల్ని నిలిపివేసి దాన్ని విదేశాంగ శాఖలో విలీనం చేయాలని భావిస్తున్నారు. యుఎస్ ఎయిడ్ ను అమెరికా విదేశాంగ శాఖలో విలీనం చేస్తే ఇతర దేశాల్లో అమెరికా నిధులతో చేపట్టే ప్రాజెక్టులు నిలిచిపోతాయి. అమెరికా అందించే నిధులకు భారీగా కోత పడుతుంది. లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఇప్పటికే 90 రోజుల పాటు యుఎస్ ఎయిడ్ ను స్తంభింప చేయడంతో ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్ల ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అటు అమెరికా యుఎస్ ఎయిడ్ లోని సిబ్బందిని సెలవులపై పంపడంతో పాటు ఆ సంస్థకు చెందిన వేలాది మంది కాంట్రాక్టర్లకు పని లేకుండా పోయింది. ట్రంప్, మస్క్ నిర్ణయం చట్టవిరుద్ధమన్న వాదనలు ఉన్నప్పటికీ వారు వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే డోజ్ బృందానికి అమెరికా ప్రభుత్వంలో అత్యంత సున్నితమైన ట్రెజరీ డిపార్ట్మెంట్ సైతం యాక్సెస్ చేసేందుకు అనుమతిచ్చారు ట్రంప్, మస్క్ చర్యల వల్ల ఇతర దేశాల్లో ఉన్న అమెరికన్లు సైతం ప్రమాదంలో పడతారని డెమోక్రాట్లు వాదిస్తున్నారు. యుఎస్ ఎయిడ్ స్వతంత్రతపై చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ అనుమతి పొందాలని చెబుతున్నారు. దీనివల్ల వెనకబడ్డ ఆఫ్రికన్ దేశాల పరిస్థితి మరింత దిగజారుతుందని అంటున్నారు. యుఎస్ ఎయిడ్ ను అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హయాంలో స్థాపించారు. ఇబ్బందుల్లో ఉన్న దేశాలకు ఆర్థిక సాయాన్ని అందించడం ద్వారా ఇతర దేశాలపై సోవియట్ యూనియన్ ప్రభావాన్ని తగ్గించడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. 1961లో అమెరికన్ కాంగ్రెస్ అనుమతితో ఈ సంస్థకు స్వతంత్రత లభించింది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఈ సంస్థ ప్రభావం పెరిగింది. ప్రస్తుతం ఇదే ప్రపంచంలో అతిపెద్ద సహాయ సంస్థగా ఉంది. యుఎస్ ఎయిడ్ వల్ల లాభం లేదని కొందరు అమెరికా చట్టసభ్యులు చెబుతుండగా అంతర్జాతీయంగా రష్యా, చైనాల ప్రభావాన్ని నియంత్రించేందుకు ఇది ఉపయోగపడుతుందని మరికొందరు వాదిస్తున్నారు. ఇప్పటికే చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుతో విదేశాలకు సాయం అందిస్తూ తన ప్రభావాన్ని పెంచుకుంటోందని ఉదహరిస్తున్నారు. మరోవైపు అమెరికాలోని వందలాది గవర్నమెంట్ వెబ్సైట్లు ఆఫ్లైన్ లోకి వెళ్లిపోతున్నాయి. సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ రూపొందించిన 1400 ఫెడరల్ సైట్ల జాబితాలో దాదాపు 350 కంటే ఎక్కువ వెబ్సైట్లు అందుబాటులో లేకుండా పోయాయి. వేలాది వెబ్ పేజీలు సైతం అందుబాటులో లేవని తెలిసింది. ఇవి తాత్కాలికంగా ఆఫ్లైన్ లోకి వెళ్లాయా లేదా ట్రంప్ ఆదేశాల మేరకు పూర్తిగా మూసివేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.